ప్రజాకవి గద్దర్ 3వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 6న రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మారక సభ నిర్వహించనున్నారు. ప్రజాకవి గద్దర్ 3వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 6న రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మారక సభ నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సెక్రటరీ సూర్య కిరణ్ సభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గద్దర్ 3వ వర్ధంతి స్మారక సభకు కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు కోట శ్రీనివాస్, ఆజాద్, నామా సైదులు మాట్లాడుతూ గద్దర్కు ఉస్మానియా యూనివర్సిటీతో విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన ప్రతి ఉద్యమానికి ఓయూ అండగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రియమైన తెలంగాణ ప్రజలారా, కార్మిక, కర్షక, విద్యార్థి ప్రజా సంఘాల మేధావులారా, అందరికీ గద్దర్ అన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగేటువంటి గద్దర్ సంస్మరణ సభ 6వ తేదీన నిర్వహిస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా విద్యార్థులం గద్దర్ అన్నను ఎందుకు స్మరించుకోవాలంటే, తెలంగాణలో జరిగినటువంటి ప్రతి సమావేశంలో, ప్రతి సభలో గద్దర్ అన్న పాట లేనిది ఈరోజు తెలంగాణలో ఏ ఒక్క ప్రోగ్రాం కూడా జరగలేదు. తెలంగాణ అంటే గద్దర్, గద్దర్ అంటే తెలంగాణ. ఇలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణ అంటే మేము మాది చరిత్ర, మాది ఘన చరిత్ర అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ గద్దర్ అన్న గోసి గుంగడి కట్టుకొని పల్లెను తిరిగి ప్రతి ఇంటిని తాకి తెలంగాణ రావాల్సినటువంటి ఆవశ్యకతను తట్టిలేపిల్లు. ఆయన నిర్బంధాలను ఎదుర్కొన్నాడు, బుల్లెట్లు ఎదుర్కొన్నాడు. ఈరోజు ప్రతి చిన్న పిల్ల నుంచి ముసలమ్మ వరకు గద్దర్ అన్న పాట పాడుకున్న లేరు. నాట్లేసే తల్లులు ఇలా గద్దర్ అన్న పాట పాడుతున్నారు. కార్మికులు, కంపెనీలలో కార్మికులు ఇలా గద్దర్ అన్న పాట పాడుతున్నారు. కూలోళ్ళు ఇలా గద్దర్ అన్న పాట పాడుతున్నారు. మేధావులు పాడుతున్నారు. ప్రతి ఒక్కరు గద్దర్ అన్న పాట ఎందుకు పాడుతున్నారు అంటే, వాళ్ళ సమస్యలను విప్లవీకరించి భారత విప్లవ సేనానిగా ఈ దేశంలో సమానత్వం కోసం తన జీవితం మొత్తం కూడా పోరాడి తన అసలు బావడం జరిగింది. కాబట్టి తన ఆశయాలను మనం ముందుకోవాల్సిన భాగంగా ఈరోజు గద్దర్ అన్నను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన ప్రజలారా, మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి సందర్భంగా కోరడం జరుగుతుంది. ఈరోజు గద్దర్ అన్న తృతీయ వర్ధంతిని పురస్కరించుకొని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తారీఖున రవీంద్ర భారతి వేదికగా 4 గంటల నుంచి గద్దర్ అన్న తృతీయ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే బట్టి విక్రమార్క గారికి మేము ఒకటే సూచన చేసేది ఏంటంటే, గద్దర్ అన్న చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మీరు గద్దర్ అన్న పేరు మీద అవార్డులు ఇచ్చిరు, సంతోషం. కానీ ఆ అవార్డులు కూడా తెలంగాణ వాళ్ళకే కేటాయించాలి. అలాగే గద్దర్ అన్న పేరిట స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు కూడా స్మృతివనానికి ఊసే లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గద్దర్ అన్న చేపట్టే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి గద్దర్ అన్న స్ఫూర్తితోటి ఆ స్మృతివనాన్ని ఏర్పాటు చేసి గద్దర్ అన్నకు మీరు తగిన గుర్తింపు ఇవ్వాలి. తెలంగాణ కవులకు కళాకారులందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా మేము ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. మీడియా మిత్రులకి, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఈరోజు విద్యార్థి నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అధ్యాపకులు గద్దర్ అన్న ప్రతి సభకి ఉస్మానియా క్యాంపస్ ఒక దండుగా నిలిచింది. ఆగస్టు 6 రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు గద్దర్ అన్న వర్ధంతి సభని జరుపుకుంటా ఉన్నాము గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి డాక్టర్ బాబాసాహెబ్ గారి మనవరైన ప్రకాష్ అంబేద్కర్ గారు ప్రధాన వక్తగా, ఉపన్యాసకులుగా వస్తూ ఉన్నారు. అట్లాగే మాడభూషి శ్రీధర్ గారు భారత రాజ్యాంగ నిపుణులు, వారితో పాటు అనేక మంది గద్దర్ అన్నతో కలిసి నడిచిన కవులు, కళాకారులు, మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గద్దర్ అన్నను ఎగిసినప్పటి నుంచి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడము, గద్దర్ అన్న కార్యక్రమాలని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లడం గద్దర్ ఫౌండేషన్ చేస్తూ ఉంది. ఈ 3వ వర్ధంతి ముఖ్య ఉద్దేశము గద్దర్ అన్న ఏదైతే బాబాసాహెబ్ టు బాబాసాహెబ్ అనే కార్యక్రమం ఏదైతుందో
తన జీవితంలో అనేక మార్లు ప్రజా సంస్కృతి ద్వారా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి మనిషికి చేరాలని చెప్పేసి ఆ తపన ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంటుంది. కావున యావత్ ప్రజలందరికీ కూడా, గద్దరన్న అభిమానులకి, తెలంగాణ నేల ప్రజలందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. సభకు వచ్చి గద్దరన్న మరోసారి గుర్తు చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు గద్దరన్నతో సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రజా ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడుగా, విప్లవోద్యమ నాయకుడుగా అనేక నిర్బంధాలు ఎదుర్కొని కూడా ఈరోజు ప్రజల ముందు ఉన్న మా కోటా సీనుని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తాము. గద్దరన్న భౌతికంగా మనకు దూరమై 3 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఆగస్టు 6న రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటల నుంచి వెళ్ళి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న 3వ వర్ధంతి సభను నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకి విద్యార్థులు, యువకులు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులు, గద్దర్ పాట ప్రేమికులందరినీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ తరఫున ఇలా తన పాటతోటి ప్రజల సమస్యల్ని, తన పాటనే ఆయుధంగా మలిచినటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఇలా ప్రజల సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని, అనేక రకాలైనటువంటి ప్రజల సమస్యల్ని, పీడిత ప్రజల పాటలన్నింటినీ కూడా తన మాటలతోటి చైతన్యం చేసి ప్రజల్ని కదిలించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప వాగ్గేయకారుడు అది గద్దరన్న. నిజంగా ఇలా గద్దరన్న లేని లోటు మనకు కనిపిస్తూ ఉన్నది. సమాజంలో జరుగుతున్నటువంటి జంజీ ఉద్యమాలు వచ్చినప్పుడు ఇలా గద్దరన్నను గుర్తు చేసుకున్నటువంటి కాలం కాబట్టి ఇలా ప్రాసంగికత, గద్దరన్న పాట ఇప్పటికీ ప్రజల లోపల చిరణంలో ఉంది. ఆ పాటే ప్రజల్ని కదిలిస్తూ ఉన్నది, ఆ చైతన్యాన్ని నింపుతున్నది. కాబట్టి అన్నను స్మరించుకుంటూ అనేక జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకుంటూ అన్న ఆశయాలని ముందుకు తీసుకుపోయే క్రమంలో గద్దర్ ఫౌండేషన్ ఇలా సీరియస్గా అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఈ సందర్భంగా 3వ వర్ధంతి సభను కూడా రవీంద్ర భారతిలో జరుపుతున్నది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ సభకి భారత రాజ్యాంగాన్ని ఇలా కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో గద్దరన్న ఒక మాట చెప్తున్నది చివరిలో, ఇలా భారత రాజ్యాంగం మనకు అనేక హక్కులను ఇచ్చింది. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవడమే మన ముందున్నటువంటి విప్లవం అని మరి గద్దరన్న చివరి అంకంలో చెప్పడం జరిగింది. ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకునే ఉద్యమంలో భాగస్వాములు చేయడంలో భాగంగా ప్రకాష్ అంబేద్కర్ గారు దీనికి ముఖ్య అతిథిగా, అంబేద్కర్ గారి మనవడు వస్తున్నాడు. కాబట్టి ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని అందరికీ గద్దర్ ఫౌండేషన్ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఇలా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం.